మాల మహానాడు సింహగర్జనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సిద్దిపేట నుండి కూడా మాలలు భారీగా తరలివెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడే ప్రస్తుతం ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత హైదరాబాద్ బయలుదేరుతున్నటువంటి మాల సోదరులు మనతో ఉన్నారు. చెప్పండి, ఎందుకు వెళ్తున్నారు హైదరాబాద్? మీకు సంబంధించిన ఒక సుప్రీంకోర్టు ధర్మాసనము ఇచ్చిన తీర్పును ఎలా చూస్తారు మీరు? ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాని కులాలకు సామాజికంగా అణచివేతకు గురైనటువంటి వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారిని ఇతర కులాలతో పాటు సమాన స్థాయికి చేర్చే విధంగా రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు పొందుపరిచారు. వాటిని ఒక కుట్రపూరితంగా ఈ దళితులైనటువంటి కొందరికి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను నిరసిస్తూ ఇలా దళితుల ఐక్యతను చాటడంలో భాగంగా, అలాగే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల యొక్క ఆత్మగౌరవ సభ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ సభకు మాలలు శక్తివంచన లేకుండా మాలల ఐక్యతను చాటడం కోసము, ఆత్మగౌరవం కోసం, అంబేద్కర్ స్ఫూర్తిని నిలబెట్టడం కోసం, అన్నిటికంటే ముఖ్యంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడంలో భాగంగా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందడం కోసమే ఈరోజు ఈ మాలల సింహగర్జన సభ జరుగుతుంది. ఆ సభను విజయవంతం చేయడం కోసం మేము సిద్దిపేట జిల్లా నుండి ఇరుకోడు గ్రామం నుంచి మా వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వెళ్తున్నాం. జై మాల. రిజర్వేషన్ ఫలాలకు సంబంధించి చూసుకున్నట్టే మాలలకి దక్కుతున్నాయి, మాదిగలకు దక్కడం లేదని ప్రధానంగా ఆరోపిస్తారు. ఆ విషయంలో ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన వారు మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? ఒకటి 2000 అంటే ఏదైనా కానీ స్టాటిస్టిక్స్ ముంగట పెట్టుకొని కూర్చుంటే నిజంగా ఒక 10 సంవత్సరాల కాలం నుంచి తీసుకుంటే రుణాలు కానీ ఇంకేదైనా ఇతర ఉద్యోగస్తులు కానీ డాటా దగ్గర పెట్టుకొని తీసుకుంటే ఎవరు ఎక్కువ లబ్ధి పొందినారు అనేటువంటిది తెలుస్తుంది. కానీ ఒక డాటా లేకుండా ఎవరు ఇష్టపూరితంగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నటువంటి దాన్ని అది వాస్తవానికి విరుద్ధంగా ఉంది. ఓకే, ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఎత్తుగడ అని అనుకోవచ్చా ఈ విషయంలో? 100% ఎక్కడైతే దళితులు రాజ్యాధికారానికి దగ్గర అవుతున్నటువంటి క్రమంలో పాలక వర్గాలు దళితులను విభజించి రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేస్తున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి కుట్రగానే మేము చూస్తూ ఉన్నాం. దీన్ని ఈ కుట్రలను ఛేదించి దళితులు రాజ్యాధికారానికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే రిజర్వేషన్ల కంటే ఎక్కువ ఉండేటువంటి లబ్ధిని పొంది సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని డాక్టర్ బాబాసాహెబ్ గారు ఎప్పుడో సూత్రీకరించారు, సిద్ధాంతీకరించారు. దాన్ని కాంశీరామ్ గారు భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో అమలు చేసి చూపించాడు. ఏదైనా దళితులు రాజ్యాధికారం కానీ ఆర్థిక సామాజిక రంగాల్లో ముందుకు పోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంశీరామ్ గారు చూపించినటువంటి బాటలో పయనించాల్సినటువంటి బాధ్యత దళితులపైన ఎంతైనా ఉంది. అది అత్యవసరం ఇప్పుడు. ఓకే, అంటే భారతదేశంలో చూసుకున్నట్లయితే అగ్రకులస్తులే యొక్క రాజ్యాధికారాన్ని పొందుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడు మనది మనం కొట్టుకుంటే భవిష్యత్ తరాలకు ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు మీరు? ఉన్నత అంటే అగ్రకులాల సీటు పదిలంగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వాళ్ళు కొట్లాడుకొని అగ్రవర్ణాలకు సీటును పదిలం చేయడంలో వీళ్ళు ఆ కుట్ర ఎరగక దానిలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఓకే, మాల మహాగర్జన సంబంధించి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రణాళిక ఎలా ఉండబోతుంది, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని చెప్పొచ్చు? మేము ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలి. రాజ్యాంగ స్ఫూర్తితోనే మేము రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. రాజ్యాంగబద్ధమైన వాటా కోసమే మేము కోరుతా ఉన్నాం. ఏ వ్యక్తులను, ఏ వర్గాలను కూడా మేము కించపరచడం లేదు దాని ఉద్దేశం. కానీ మాకు మాలల మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని మాత్రమే తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మాలల పైన ఉంది. అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి మేము కొట్లాడతాం. ఎందుకంటే మా యొక్క సంబంధించిన మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా మేము ఎండగడుతూ ముందుకెళ్తాం. ఎందుకంటే ఒక విచ్ఛిన్నం చేయడానికి ఈ యొక్క రాజకీయ పార్టీలు ఎత్తుగడతో ముందుకెళ్తున్నాయి తప్ప మాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి మాల సోదరులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.